నిజమైన భక్తి అంటే ఇది అంత కంఫర్ట్ జోన్ కాదు, ఇది అంత అనుకూలంగా ఉండేది కాదు. నిజమైన భక్తి సిలువ మార్గం. నిజమైన భక్తి ఎలాంటిది? సిలువ మార్గం అంటే ఇది అంత అనుకూలంగా ఉండదు నిజమైన భక్తి చేయటం అంటే. వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. ఏమన్నా తెలుసా? ఇరుకు ద్వారమును ప్రవేశించువారు కొద్దిమంది. విశాలమైన దారి ఉందిగా, దానిలో ప్రవేశించేవారు అనేక మంది ఉన్నారు, కానీ ఇరుకు దారిలో ప్రవేశించేవారు ఎంతమంది? కొద్దిమంది. ఈ దారి ఇరుకైన దారండి. అన్ని ఎక్కడ చూసినా అన్ని షరతులేగా. ఇది చేయకూడదు, అది చేయకూడదు, అట్ట ఉండకూడదు, ఇట్ట ఉండకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది తాగకూడదు, అది తాగకూడదు, అన్ని రెస్ట్రిక్షన్స్ ఎక్కడ చూసినా. ఇది చేయకూడదు, అది చేయకూడదు అంటూ కదా. అంటే ఎంతైనా ఇరుకే కదా ఇది. ఏది పడితే తినొచ్చు, ఏది పడితే తాగొచ్చు అంటే విశాలం. ఎలాంటి షరతులు ఉండవు, కండిషన్స్ లేవు. కానీ క్రీస్తు మార్గం ఇది సిలువ మార్గం. ఇది ఇరుకుదారి. దీనిలో ప్రవేశించేవారు కొద్ది మంది. ఆ కొద్ది మందిలో నువ్వు నేను ఉండగలగాలి. ఆ కొద్ది మందిలో మనం ఉండగలిగితే చాలండి, ధన్యులమే. అది విశాలమైన దారి ఉంది, అనేక మంది వెళ్తారు. ఆ దారిలో వెళ్ళొద్దు, అనేక మందిలో ఉండొద్దు మనం. కారణం ఏంటి చెప్పనా? ఆ దారి చివరకు నరకానికి తీసుకువెళ్తుంది. ఆ దారిలో వెళ్తే నరకానికి వెళ్తాం. ఇరుకు త్రోవలో, ఇరుకు మార్గంలో వెళితే, ఇరుకు ద్వారములో ప్రవేశిస్తే ఇది పరలోకానికి తీసుకెళ్తుంది. కొంచెం కష్టమే, కొంచెం ఇబ్బందే అయినప్పటికీ మనం ఓర్చుకోగలిగితే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతాము.